దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభు నామన ఉదయకాల సమయంలో మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు. గొర్రెల కాపరులు గొర్రెలు కాస్తూ ఉండగా ఆ చీకటిలో గొప్ప వెలుగును చూసి వారు కంగారు పడ్డారు, భయపడ్డారు. అంతకుముందు ఎన్నడూ అటువంటి వెలుగు వారు చూడలేదు కనుక వారికి భయం కలిగింది, కలవరం వచ్చింది. ఆ భయాన్ని బట్టి వారు మాట్లాడలేకపోయారు. ఎన్నిక లేని వారు కష్టజీవులు, వారిని ఎవరు కూడా గుర్తించరండి. అటువంటి వారిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నారు. అటువంటి వ్యక్తులను దేవుడు దర్శించారు తన దూత ద్వారా. ఎందుచేతననగా, ఇంతవరకు మీరు గొర్రెలు కాశారు, ఇంకా అవసరము లేదు. ఎందుకంటే ఆయనే యజ్ఞ పశువుగా సర్వమానవాళి కోసము రక్తము చిందించి ప్రాణమివ్వటానికి, పాపము నుండి విడుదల చేయుటకు ఆయన గొర్రెగా అవతరించారని చెప్పటానికే ఆ దేవదేవుడు గాబ్రియేలు దేవదూతను పంపించారు. భయపడవద్దని దూత చెబుతూ ఉన్నాడు. ఆయన స్వర్తమానము తీసుకుని వచ్చాడు. దావీదు పట్టణమందుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దేవుని బిడ్డ, ఏ విషయంలో భయపడుతున్నావు? ఏ విషయంలో కలవరపడుతున్నావు? ప్రభు నీలో జన్మిస్తే, ఆయన నీలో ఉంటే ప్రతి కలవరమును దేవుడు తీసివేస్తాడు. గొర్రెల కాపరులను దేవుడు దర్శించారు. దేవదూత మాట విని కన్నవాటిని విన్నవాటిని గూర్చి వారు ప్రచురించి స్తోత్రములు చెప్పుకుంటూ ఆ దేవదేవుని సన్నిధి నుండి వారు వెళ్ళారు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుచున్నాడు. దేవుని సన్నిధానములో యథార్థమైన రీతిలో భక్తి చేయగలుగుతున్నామా? నీతియుక్తమైన తలంపులు కలిగి బ్రతుకుతున్నామా? ఆయన మాటకు లోబడి జీవిస్తే, ఆయన సన్నిధిని గౌరవిస్తే నిశ్చయముగా నీ పట్ల ఆయన గొప్ప కార్యం చేస్తాడు. ఎటువంటి సమస్య నేను పరిష్కరిస్తాడు, ఎటువంటి శోధనైనా తొలగిస్తాడు. కాబట్టి దేవునికి లోబడి ఆయన సన్నిధిలో బ్రతకాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ మాటలు వినే భాగ్యం మాకు ఇచ్చారు. సామాన్యులైన వారికి మీరు వార్తను చేరవేశారు. దూత ద్వారా నాయన మీ దర్శన భాగ్యం వారికి దొరికింది. మా జీవితాల్లో కూడా నాయన నీ సన్నిధానములు ఉంటున్నాము, కానీ నీ దర్శనాన్ని మేము చూడలేకపోతున్నాం. నాయన నీవు చెప్పినట్లుగా వినే భాగ్యం అందరికీ మీరు దయచేయండి. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని, ఈ దినము దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.